మన శరీర భాగాలు అవయవాల్లో ఏ నరం ఎక్కడి నుంచి ఉంటుంది, ఎక్కడ ప్రెషర్ పాయింట్స్ ఉన్నాయి అని అరిచేతిలో ప్రతి అవయవం గురించి వివరంగా ఉన్నాయి చూడండి ఈ బొమ్మలో. వెన్నుపూస కళ్ళకి, చెవులకి, శరీరంలోని ప్రతి భాగానికి, గుండెకి. అంటే చేతిలో ఆ ప్రెజర్ పాయింట్స్ ద్వారా మీరు ప్రెజర్ ఇస్తే వాటి యొక్క పనితనం మెరుగుపడుతుంది. ఆ ప్రెజర్ పాయింట్స్ మామూలుగా కేరళ వైద్యం, ఆ వైద్యం, ఈ వైద్యం చెప్తుంటారు కదా, ఇవి మనం జనరల్గా ఇవన్నీ ఇట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన ఇవి ఉంటుంది. ఆ అవయవం ఎలా ఉందో, ఏ అవయవం ఎక్కడుంది, దేంటి మనకెక్కడ ప్రాబ్లం వచ్చింది, దాని దగ్గర అక్కడ ప్రెస్ చేయడం, ఎక్కువగా ప్రెస్ చేస్తూ ఉండాలి. అట్లా ప్రెస్ చేస్తూ ఉంటే కొంత ఉపయోగం ఉంటుంది. అందుకే మన పనులు మనం చేసుకోమన్నారు. ఆ పనులు చేసేటప్పుడు ఆ నరాల ఒత్తిడికి గురై ఉత్తేజితమై తెలియకుండానే అవన్నీ పనిచేస్తాయి. ఇప్పుడు మనం చాలా పనులు మానేసాం. అంట్లు తోమట్లేదు, ఊడవట్లేదు, నెక్స్ట్ అసలు గట్టిగా పట్టుకొని ఏ పని చేయలేకపోతున్నాం. చేయాల్సిన అవసరం కూడా లేదు. కుక్కరు ఇదివరకు ఏంటి అన్నం వార్చేవాళ్ళం, అంటే ఇంతంత వండాల్సి వచ్చేది, వార్చేవాళ్ళం. అట్లా కొంచెం శ్రమ అనిపించేవి ప్రతి పని. ఇప్పుడు ఏ పని అంత శ్రమ లేదు. రైస్ కుక్కర్స్, గంజి వార్చే పనే లేదు. ఇలా మన యొక్క నిత్య కృత్యాలు మార్పు వలన మన శరీరంలోని నరాలన్నిటికీ సరైన ప్రెషర్ లేక ఎక్కువ ఇబ్బందులకు గురవుతున్నాం. వాటిని మ్యాక్సిమం మనం సరి చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చిన్న చిన్న ఎక్సర్సైజులు, బాల్ పట్టుకొని ఇట్లా ఇట్లా అంటాము, ఏదో ఒక రకంగా మనకి ఏ విధంగా శరీరం అనుకూలిస్తుందో ఆ విధంగా ప్రయాణం చేస్తే కొంచెం మెరుగైన ఫలితాలు ఉంటాయి. వీటన్నిటిని గమనించుకొని మన పనులు సాధ్యమైనంత వరకు మనం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం.